ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? సంక్రాంతి స్పెషల్ ఆయుర్వేదాహార కార్యక్రమానికి స్వాగతం. సంవత్సర కాలం ఎదురుచూపులా, సంతోషాల మామిడి తోరణంలా, ముంగిట రంగవల్లుల్లా, పిండి వంటల ఘుమఘుమల్లా, హరిదాసుల కీర్తనల కలయికే ఈ సంక్రాంతి పండుగ. ఈటీవీ అభిరుచి ఆయుర్వేదాహార కార్యక్రమం వీక్షించే ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటల్ని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎప్పటికప్పుడు మనకి అందిస్తూనే ఉంటారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మరింత ఔషధయుక్తమైన, మరింత ఆరోగ్యకరమైన ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారో తెలుసుకోవాలంటే మనం తప్పకుండా మేడంని ఇన్వైట్ చేసేయాల్సింది. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే కుమారి. ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నీకు అలానే ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో మన ఇద్దరం ఉన్నాము, ఆల్రెడీ అందరూ వెయిటింగ్ అనమాట. ఇద్దరు ఉన్నారు, ఇంకా గెస్ట్ రావాలి కదా, మామూలుగా పండగకి గెస్ట్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి. ఎస్, గెస్ట్ ఉన్నారండి, ఇన్వైట్ చేసేద్దాము. మంచి మంచి పాటలతో మీ అందరినీ అలరించడానికి వెయిటింగ్. సో మరింకెందుకు ఆలస్యం, ప్రముఖ ఆధ్యాత్మిక గాయని, సూర్యప్రభ సంగీత అకాడమీ డైరెక్టర్, ప్రముఖ ఆధ్యాత్మిక గాయని శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం గారు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో కార్యక్రమాల్లో అద్భుతమైన ఆధ్యాత్మిక పాటలు పాడడంతో పాటు అన్నమాచార్య కీర్తనలు అనగానే ఎవరికైనా సరే ఆవిడ అలా గుర్తొచ్చేస్తారు. మరి ఈ రోజైతే మనం ఎంతో అదృష్టవంతులో మన షోకి ఇన్వైట్ చేసి, అంటే మన పక్కనే నుంచొని ఎన్నెన్నో అన్నమాచార్య కీర్తనలతో పాటు సంక్రాంతికి సంబంధించిన బోలెడని పాటలు కూడా పాడిచ్చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడానండి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇద్దరితో పాటు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో మ్యామ్, మీ స్వరంతో మాకు ఒక మంచి సంక్రాంతికి సంబంధించిన ఒక పాటతో పాటు అసలు సంక్రాంతి విశిష్టత కూడా ఒక 2 లైన్లలో అలాగా. తప్పకుండా. ముందుగా మనం సంక్రాంతి పండుగ అనగానే ఫస్ట్ నిజంగా సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానిస్తూ గోదాదేవి అమ్మవారి ఈ ధనుర్మాసంలో నెల్లాళ్ళు మనం పాసురాలు, అమ్మ గోదాదేవి రచించిన పాసురాలన్నీ చదువుకుంటూ ఎంతో భక్తిగా గోదా వ్రతం చేసుకుంటాం. కాబట్టి ఆ గోదాదేవికి సంబంధించిన ఒక అమ్మవారి కీర్తన పాడతాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది
పతి చూడి కుడుతనాచారి శోభాని 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 శోభాని. చాలా గుళ్ళకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది కదా. అసలు యాక్చువల్గా నాకు మేడం వాయిస్ అంటే ఇట్లా డైరెక్ట్ ఇట్లా వింటే ఎట్లా అనిపిస్తుంది తెలుసు మన అప్పట్లో పాత సినిమాల్లో అంటే కృష్ణుడు వేషాలు ఆడ కృష్ణుడు లేకపోతే రాముడు సినిమాలు ఎన్టీ రామారావు గారు వేసేవారు కదా, ఆ సినిమాలో పాటలు వస్తాయి చూసారా, ఆడవాళ్ళు పాడుతూ ఉంటారు ఎగ్జాక్ట్గా అలానే ఆ టోన్. బాబా నిజంగా సూపర్. థ్యాంక్ యూ ఆనందంగా పాడేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం ఇంత మంచి పాటతో మీరు స్టార్ట్ చేసినందుకు. సో మన ఆయుర్వేద ఆహారం కాబట్టి మీరు ఎలాగో మంచి పాటతో స్టార్ట్ చేశారు. మా మేడం, మా శిరీష మేడం ఈరోజు మా వ్యూయర్స్ అందరికీ ఎలాంటి ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన ఆహారం మన సంక్రాంతి పండుగ స్పెషల్గా తయారు చేసి చూపించబోతున్నారు. సో మనకి సంక్రాంతి అంటేనే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం ఇంటర్చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ కాలంలో మనకి ఎన్నో రోగాలకి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అవన్నీ రాకుండా మనకి ఔషధ గనులతో కూడినటువంటిది తక్షణ శక్తినిచ్చే ఒక మంచి సాంప్రదాయ వంటకాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. ఓ ఏంటిది మ్యామ్ అది? అదే చిలకడ దుంపల బొబ్బట్లు. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉడకపెట్టిన చిలకడ దుంపలు, నెయ్యి, అంజీరా పేస్ట్, ఖర్జూర పేస్ట్, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, యాలక్కుల పొడి. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో మనం తయారు చేస్తూ మరిన్ని అద్భుతమైన పాటలు కూడా విందాం. సో మ్యామ్ ముందుగా ఏం చేయాలో చెప్పండి మ్యామ్. సో ముందుగా మనం ఏం చేద్దామంటే చిలకడ దుంపలను చక్కగా ఉడకపెట్టేసుకున్నాం కదా. సో దీంట్లో మనం అంజీరా పేస్ట్ ఒకటి, తర్వాత ఖర్జూర పేస్ట్ అంతా కూడా మిక్స్ చేసేద్దాం. ఓకే. సో చిలకడ దుంపల్లో మనం అన్ని మిక్స్ చేసేయాలన్నమాట. సో ఈ చిలకడ దుంపల పేస్ట్ బౌల్లో వేసేసుకుందామా? వేసేసుకుందాం. మొత్తం వేసేనా? వేసేయండి. ఓకే. దాంట్లో ఇప్పుడు ఏం చేద్దాం? అంజీరా పేస్ట్ వేసేద్దాం మనం. అంజీరా ఒక 5 నుంచి 10 వరకు అంజీరాలని మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాం. Okay. సో దాన్ని అంతా కూడా ఈ మిశ్రమంలో కలిపేద్దాం. ఓకే. సో అంజీరా పేస్ట్ వేసేసుకున్నాము. తర్వాత ఖర్జూర పేస్ట్. ఖర్జూర పేస్ట్ ఓకే. తర్వాత బాదం పప్పు పొడి, జీడిపప్పు పొడి రెండు కూడా వేసేద్దాం. జీడిపప్పు పొడి, బాదం పప్పు పొడి. సో ఇంకొంచెం ఓకే అట్టి పెడతాను జస్ట్ పైన గార్నిష్ కోసము. అలాగే యాలక్కుల పొడి కూడా మొత్తం వేసేయమంటారా? సో యాలక్కుల పొడి కూడా మనము మొత్తం వేసేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి నేను ఇవన్నీ మెత్తగా కలుపుతూ ఉంటానన్నమాట. అంటే మొత్తం మిక్స్ అవ్వాలి కరెక్ట్గా. మనకి ఈ చిలకడ దుంపల దాంట్లో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అండ్ మ్యామ్ ఈ లోపల అసలు మీకు చెప్పండి మ్యామ్, ఇలాంటి వినే భాగ్యం మాకు కలిగింది. మీరు వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మీకు ఈ పాటలు పాడాలని ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి నేను ఇంత సంగీతంలోనే ఇంత రేంజ్కి వెళ్ళాలి, ఎదగాలి అని ఆశ? అలా ఎప్పుడు ఊహించలేదు. బట్ మా అమ్మ ఇంట్లో నా తొలి గురువు మా మదరే. అమ్మ పేరు సూర్యప్రభ, తన పేరు మీదే నేను సూర్యప్రభ సంగీత అకాడమీ అని పెట్టుకుని కూడా రన్ చేస్తున్నాను. సో అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకున్నాను. మా తాతగారు ముత్తాతగారుల నుంచి కూడా ఇంట్లో సంగీతం, మా ముత్తాతగారు శ్రీ దుడ్డు సీతారామయ్య గారు అని, వారి నుంచి అసలు మాకు సంగీతం అనేది అబ్బింది. అంటే వారి జీన్స్ అనమాట. అలాగా చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నేర్చుకోవడము. తర్వాత పాడుతున్న కొద్దీ చిన్నప్పట్లో ఇంకేం అవగేషన్స్, చదువు సంగీతం తప్ప ఇంకేం అవగేషన్స్ ఉండేవి కాదు. కాబట్టి అలాగా బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకునేవాళ్ళం. దానికి తోడు చాలా చాలా కాంపిటీషన్స్ అవి జరిగేవి. ప్రైజెస్ తెచ్చుకుంటున్న కొద్దీ మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పాడాలి అన్న ఆ కోరిక, ఉత్సాహం కలిగేవి. అలా చిన్నప్పటి నుంచి నేర్చుకునేదాన్ని, పాడుతూ ఉండేదాన్ని. మా అమ్మమ్మ కూడా చాలా ట్రెడిషనల్ సాంగ్స్ అమ్మమ్మ కూడా చాలా బాగా పాడేది. ఓహోహో. సో మ్యామ్ సంక్రాంతిలో మనకి రోజులు ఉంటాయి, భోగి అని ఉంటుంది, లేకపోతే కనుమని ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. సో మీరు గొబ్బెమ్మలకి కానీ భోగికి కానీ సంబంధించిన ఏదైనా మంచి పాట పాడతారు? తప్పకుండా. చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు, చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు, ఎంతో చక్కని భోగి పళ్ళు, ఎర్ర ఎర్రని రేగి పళ్ళు, చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు. గల్లు గల్లున దమ్మిడీలు, జల్లున అల్లు నేరేడు పళ్ళు, గల్లు గల్లున దమ్మిడీలు, జల్లున అల్లు నేరేడు పళ్ళు, తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతూ, తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో
చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు. సూపర్ సూపర్ సూపర్. కదా, పిల్లలకి రేగిపళ్ళు పోస్తున్నట్టు అనిపించింది. నాకు కూడా అనిపిస్తుంటుంది మ్యామ్, నేను కూడా ఆ బోయిపల్లి పోయించుకోవాలి అని ఇప్పటికి కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ మన వాళ్ళు ఏం చెప్తారంటే ఇది చిన్నపిల్లలకే పోస్తారు, ఇంకా పెద్దవాళ్ళకి అవసరం లేదు అంటూ ఉంటారు కదా. అప్పుడు ఇంకా ఆ రేకాయలు తినాలని, ఆ కాయిన్స్ అన్ని తీసేసుకోవాలని ఉంటుంది, బాగా ఏరుకోవాలని. సో అవేమో తినకూడదు అని ఆపేసేవాళ్ళు. అవునవును. సో పాట అయితే చాలా బాగా పాడేశారు కదా. ఇక్కడ నేను కూడా చూడండి ఎంత చక్కగా కలిపేశానో, మంచిగా అంతా కూడా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మ్యామ్? సో దీన్ని మనం బొబ్బట్టు ఎలా అయితే తయారు చేసుకుంటామో సో అది సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకున్నాం. ఓకే, సో ఇవి నేను ఒక 2 ఇలాగా తయారు చేసేసాను. ఉండల్లాగా చేసేసి 2 ఉండల్లాగా తయారు చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ముందర మనం అంతే కదా చేస్తాము బొబ్బట్లకి కూడా. సో అలా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత చపాతీ పిండిని మనం ఎలా తయారు చేసామో కూడా ఈ లోపల చెప్పండి మ్యామ్, నేను ఉండలు తయారు చేస్తాను. నార్మల్గా మనం ఏదైతే చపాతీ గోధుమ పిండి తీసుకుంటామో దానిలో కొంచెం ఉప్పు వేసుకొని చపాతీ పిండి కలిపినట్టే మంచి సాఫ్ట్గా కలిపేసుకుంటాం. ఓకే, సో అలా కలిపేసుకొని ఒక 1-2 గంటల పాటు నానినా కూడా మనకి చపాతీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా అనేది వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చపాతీ పిండి రెడీగా ఉంది. నేను ఆల్రెడీ ఇదిగో ఇలా ఉండలు కూడా తయారు చేసేసాను కాబట్టి ఇప్పుడు దాంట్లో స్టఫ్ చేసుకొని మనము ఒత్తేసుకుందాం. సో మ్యామ్ ఇక్కడ మనం తయారు చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేసి మనం ఒత్తేసేయచ్చు కదా. ఓకే, చూసారు కదా చపాతీని మనం ఏంటంటే ఇలాగా గుంటలాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే మనము లోపల స్టఫ్ చేయడానికి ఈజీగా ఉండేటట్టుగా ఇలా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది బాల్ మనం తయారు చేసుకున్నది పెట్టి మొత్తం చుట్టూరా కవర్ చేసేసేయాలన్నమాట. బయటికి రాకుండా, ప్రెస్ చేసేటప్పుడు కూడా బయటికి రాకుండా కవర్ చేసేసేయాలి. సో నేను ఇక్కడ పెట్టి చేస్తాను. చాలా బాగా చేస్తున్నారు కుమారి. నేను వంటలు బాగా చేస్తాను, మీకు ఇప్పుడు చేసి పెడతాను చూడండి. మా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు కదా శిరీష గారు, మామూలుగా నేను వంటలు బాగా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యకరమైన వంటలు బాగా చేస్తున్నాను. నిజం, మీకు ఈరోజు పెడతాను. మీరు తినేసిన తర్వాత మీరు చాలా యాక్టివ్గా అయిపోతారు. ఇదిగో చూసేసారు కదా, ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. స్వీట్ పొటాటో అది స్పెషాలిటీ. యా, ఇలా నేను అన్నీ కూడా ప్రెస్ చేసేస్తాను. అండ్ మ్యామ్ మీరు మామూలుగా సంక్రాంతి పండుగ ఎక్కువగా ఎక్కడ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? ఇదైతే ఊళ్ళలోకి వెళ్ళి ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మీరు ఎక్కువగా? నేను పెరిగిందంతా బాపట్ల. సో బాపట్లలో నాకు చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి వచ్చిందంటే ధనుర్మాసం జనరల్గా మనకి 15వ తారీఖు డిసెంబర్ 15-16 తారీఖులో మొదలవుతుంది కాబట్టి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి నెల్లాళ్ళు చక్కగా ఆవు పేడతోటి మంచిగా ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గులు పెట్టుకోవడం, గొబ్బెండ్లు పెట్టుకోవడము, గొబ్బిళ్ళ పేరెంటాలు చేసుకోవడము చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు చేశాను. అంటే మామూలుగా కన్నెపిల్లలు చేసుకుంటారు కదా ఈ గొబ్బిళ్ళ పేరెంటాలన్నీ కూడా. సో నేను పెళ్ళైనా ఇప్పటికీ కూడా స్టిల్ నాకు ఇష్టం. సో ఇంటి ముందు గొబ్బిళ్ళు, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నా కూడా నేను మా ఇంటి ముందు గొబ్బిళ్ళు పెట్టుకుంటాను. మీరు ఎనీ టైం ధనుర్మాసంలో మా ఇంటికి రండి, సడన్ విజిట్ అయినా సరే చక్కని ముగ్గులు గొబ్బిళ్ళు మా ఇంటి ముందు కనిపిస్తాయి. అసలు ఆ గొబ్బెమ్మలు పెడుతూ కూడా మేడం పాట పాడి ఉంటారు కదా బయట, అలా గొబ్బెమ్మలు అలా పెడుతూ సంగీతం పాటలు పాడేవాళ్ళు. అసలు ఏ టైంలో అయినా సరే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. అలా వచ్చి మనం చేసుకున్నాం యూటిలైజ్. సో మ్యామ్ గొబ్బెమ్మలు అంటే మాకు గుర్తొచ్చింది, మీరు అలా పాట పాడుతూ ఉండండి. ఈ లోపల నేను చపాతీలాగా కూడా వచ్చేస్తూ ఉంటాను, పక్కన పెట్టేస్తాను. తప్పకుండా. గొబ్బిళ్ళు 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 వేద గుహలలో నిదురించిన మా శ్యామ సుందర గొబ్బిళ్ళు, వేద గుహలలో నిదురించిన మా శ్యామ సుందర గొబ్బిళ్ళు, నిదురించిన శ్రీకృష్ణుని లేపిన గోదాదేవికి గొబ్బిళ్ళు, గొబ్బిళ్ళు 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 గొబ్బిళ్ళు, మధురానగిరిలో విహరించిన మా మందరగిరిధర గొబ్బిళ్ళు, మధురానగరిలో విహరించిన మా మందరగిరిధర గొబ్బిళ్ళు, నిదురించిన శ్రీకృష్ణుని లేపిన గోదాదేవికి గొబ్బిళ్ళు, గొబ్బిళ్ళు 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 గొబ్బిళ్ళు. వావ్, నాకు కూడా అనాలనిపించింది మ్యామ్, గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు అనాలనిపించింది. కానీ మీ వాయిస్కి నా వాయిస్ అస్సలు సెట్ అవ్వదని చెప్పి ఎందుకు మళ్ళీ నన్ను ఏదైనా తిట్టుకుంటారు, ఎందుకు పాడావమ్మా అందుకని ఆపేసాను. సో ఎనీవే చూసారు కదా గొబ్బెమ్మల గురించి బ్రహ్మాండమైన పాట పాడేశారు కాబట్టి ఇక్కడ నేను కూడా చపాతీలో స్టఫ్ చేసి రెడీగా ఉన్నాను.
సో మనం నెయ్యి రాసేసుకొని చక్కగా బొబ్బట్లాగా చేసేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం నెయ్యి ఇలా రాసుకోవాలన్నమాట. జస్ట్ చపాతీ ఒత్తినట్టుగా అట్టట్ట ఒత్తేయకూడదు, దీంట్లో స్టఫ్ చేసాం కాబట్టి బయటకు వచ్చేస్తుంది. మనము ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టి కొంచెం మళ్ళీ నేతిలో అలా డిప్ చేసుకొని, ఎందుకంటే బయటికి రాకుండా మన చేతికి అంటకుండా 2 విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఇలా నేను ప్రెస్ చేస్తూ ఉంటాను. మేడం ఈ లోపల ఇదిగోండి మీరు పెనం పట్టుకోండి. మ్యామ్ మీరు మీ చేతితో సంక్రాంతి పండుగ కదా ఒకసారి స్టవ్ వెలిగించండి, బాగుంటుంది. చూసారు మేడం నేను బాగా చేశాను? చాలా బాగా చేశారు. ఏదైనా సరే అంతే మీరు అసలు కలుపుతున్నప్పుడే తెలిసిపోయింది మీరు ఎక్స్పర్ట్ అని. థ్యాంక్ యూ మ్యామ్. ఏదైనా నాకు అవన్నీ అలా అలవాటు. ఒక ఆర్ట్. ఇదిగో చాలా చక్కగా తయారు చేసేసుకున్నాను. చుట్టూరా మెరిసిపోతాను చూసారు, అదంతా నెయ్యి. ఇది వేసినా నేను మళ్ళీ నెయ్యి వేయాలి. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకుందాం మొదట. అలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఎస్ వేసేసుకుందాము. సో అలాగే ఇంకొకటి కూడా చేసేసుకుందాం. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని అవార్డ్స్ అనేది అందుకొని ఉంటారు? ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఎన్ని అవార్డ్స్? కార్యక్రమాలు చాలా, నేను ఒక 3000 కార్యక్రమాలు పైనే చేశానండి. నేను టీటీడీ కళ్యాణాలు, శ్రీనివాస కళ్యాణాలు, నేను మొత్తం దాదాపు ఇప్పుడు 64 కళ్యాణాలు పాడాను ఇప్పటిదాకా. శ్రీనివాస కళ్యాణాలు నా లైఫ్ టైంలో నాకు 108 కళ్యాణాలు స్వామివారి పాడాలి అని ఒక సంకల్పం. ఆ స్వామివారు నా చేత పాడించుకోవాలని ప్రార్థిస్తానని ఈ కార్యక్రమం సందర్భంగా. తర్వాత అవార్డ్స్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి నేను ఉగాది పురస్కారం అది కూడా తీసుకున్నాను. అమెరికాలో, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇలా వేరే కంట్రీస్లో కూడా వెళ్ళి నేను అనేక కార్యక్రమాలు, డివోషనల్ కార్యక్రమాల్లోనే నేను అబ్రాడ్ కూడా వెళ్ళాను. అసలు మీరు చెప్తూ పోతే నాకు తెలిసి అసలు సరిపోదేమో మనకున్న ఈ సమయం ఏమాత్రము. నేను ఇక్కడ గార్నిష్ కూడా చేసేసాను చూసారా. మాటల్లో పెట్టేసి బాగా చేస్తారు, మ్యాజిక్ చేస్తారు మీరు. తింటే మీకు ఇంకా సూపర్ మ్యాజిక్ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలాంటి మంచి మంచి అద్భుతమైన పాటలు వింటే. సో చూసారు కదా, ఈ రోజు మన సంక్రాంతి పండుగ సందర్భంగా బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక పాటలతో పాట అదిగో ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే చిలకడ దుంపల బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మా గెస్ట్ టేస్ట్ చేయాలి. టేస్టింగ్ టైం నౌ. సో తినేస్తారు మ్యామ్ వేడిగా. ఇది తిని పాడమని అడగకూడదు మళ్ళీ. ఇంకా ఇన్ని బొబ్బట్లు తిన్నా ఉంటే నిద్రపోతాను మళ్ళీ. అందుకని లేదు మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అందుకని దీని యొక్క ఇంపార్టెన్స్ నేను ఒక 2 minutes లో చెప్పేస్తాను. ఏంటంటే మనకి ఇప్పుడు రుచికరంగా మనం తయారు చేసుకున్నాం కదా చిలకడ దుంపల బొబ్బట్లు, ఇవి మనకి తక్షణ శక్తిని ఇస్తాయని చెప్పాం కదా. దీంట్లో ఉన్నటువంటి విటమిన్ B6 అనేటువంటిది మన మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనకి హై గ్లూకోజ్ లెవెల్స్ ఉండడం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది. అలానే కాల్షియం ఇంకా ఐరన్ ఉండడం వల్ల మనకి ఎముకలకి, దంతాలకు కూడా బలాన్ని ఇస్తుంది అనమాట. సో టోటల్గా మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే పుష్టిగా ఉంచడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో సంక్రాంతి పండుగ కాబట్టి మనం తయారు చేసుకున్న బొబ్బట్లని కొంచెం ట్రెడిషనల్గా అలా సెట్ చేద్దాము. ఎస్, చూసారు కదా, ఇలాగా అరిటాకులో వేసి బొబ్బట్లు ఇలా ప్లేటింగ్ చేస్తే ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందా? సో మ్యామ్, మా అతిథి ఈరోజు మీరు. నేను తయారు చేసిన బొబ్బట్లు మా మేడం చెప్తే నేను తయారు చేశాను అనమాట. ఔషధయుక్తమైన బొబ్బట్లు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మా ప్రేక్షకులకి చెప్పాలి. తప్పకుండా. మీరు ఇందా నుంచి ఇలా పెడుతుంటేనే నాకు చాలా నోరూరిపోయింది తినేయాలని. అంత టెంప్టింగ్గా ఉందన్నమాట. యా, కళ్ళకి ఇంపుగా ఉంది మ్యామ్. మొదట వచ్చేసింది. నెక్స్ట్ మన 2 క్రైటీరియా ఫిల్ అయిపోయినాయి. ఇంపుగా ఉండాలి కంటికి, రుచికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. చాలా చాలా బాగుందండి. ఇంకా పూర్తిగా తినకుండా చాలా చాలా బాగుందండి. ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా, అంటే స్వీట్ చాలామంది పంచదార బెల్లం లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చా అని ఆయుర్వేద ఆహారం కార్యక్రమం ద్వారా కొత్త వంటలు ఈ కార్యక్రమం ద్వారా అందరం తెలుసుకుంటున్నాము. ఆహారం ఔషధం అంటాం కదా, నిజంగా ఔషధంలాగే అంటే రుచికరమైన ఆహారం తింటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నమాట. ఇలాంటి ఆహారం తినడం వల్ల కొత్త వంటలన్నీ కూడా మా అందరికీ మీరు రుచి చూపిస్తున్నారు. చాలా చాలా సంతోషం. చాలా బాగా కడుపు నిండిపోయింది. ఈరోజు అయితే నేను తిన్నాను. మేడం తినాలి ఎట్టి పరిస్థితుల్లో. మీరు టేస్ట్ చేయండి. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు కదా, అన్ని ఆరోగ్యకరమైనవే ఉన్నాయి. చాలా చాలా బాగుంది.
నిజంగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అంతేనా? కుమారి బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. నేను కూడా టేస్ట్ చేస్తాను అయితే. ఓకే. ఇలా తయారు చేసుకున్న బొబ్బట్ల మీద మరింత వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా అక్కడి వరకు అలా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగున్నాయి. ఆల్రెడీ నెయ్యి వేసాను, ఇంకా కావాలంటే మళ్ళీ ఇంకొక స్పూన్ కూడా వేసుకొని తినచ్చు. ఎంతో ఆరోగ్యకరం, రుచికరం, సో ఉపయుక్తకరం. సంక్రాంతి స్పెషల్ చిలకడ దుంపల బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉడకపెట్టిన చిలకడ దుంపలు, నెయ్యి, అంజీరా పేస్ట్, ఖర్జూర పేస్ట్, జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, యాలక్కుల పొడి. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన చిలకడ దుంపల పేస్ట్, అంజీరా పేస్ట్, ఖర్జూర పేస్ట్, జీడిపప్పు పొడి, బాదం పప్పు పొడి, యాలక్కుల పొడి వేసి బాగా మిక్స్ చేసి చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చపాతీలా ఒత్తుకొని అందులో ముందుగా చేసుకున్న చిలకడ దుంపల మిశ్రమాన్ని పెట్టుకొని చుట్టూ మూసేసి బటర్ పేపర్ మీద నెయ్యి రాసి మళ్ళీ చక్కగా చపాతీలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక నెయ్యి వేసి రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్లను వేసి రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే తక్షణ శక్తిని, ఎముకలకు, దంతాలకు బలాన్ని అందించే సంక్రాంతి స్పెషల్ చిలకడ దుంప బొబ్బట్లు రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, ఈ పాటలతో మమ్మల్ని మైమర్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మధురంగా ఉన్న మీ పాటలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి నన్ను మీరు ఆహ్వానించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. యా, చూసారు కదా సంక్రాంతి స్పెషల్ మనము చక్కగా చిలకడ దుంపలతో బొబ్బట్లు తయారు చేసుకున్నాం. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా, బలంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాము. మరొకసారి మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.